అసలు కష్టపడడంలో అసలు ఎంత మనం ఏం చెప్పినా ఎంతైనా కష్టం అసలు మామూలుగా అసలుకి నో అని చెప్పడం అనేది ఉండదు. అంటే ఎవరి దగ్గర నుంచి ఉండదు. యాక్షన్ కానీ ఏదైనా కానీ ఎన్ని టేకులు అయినా ఎమోషన్ అయినా అసలుకి అసలు నో అని చెప్పడం ఉండదు. డైరెక్టర్కి ఏం కావాలి 100% అది చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఓకే ఎస్ అండ్ ఫైనల్లీ మిస్టర్ మనోజ్ అసలు మనోజ్ గురించి చెప్పడం కోసం అసలుకి ఏమి మాటలు, ఎందుకంటే కంప్లీట్ యాక్టర్ అసలుకి ఏది కావాలనుకుంటే ఏది చెప్పినా అన్నతో ఒకటే ఒక ప్రాబ్లం. కాకపోతే చెప్పండి, డైలాగ్ తీసుకున్న తర్వాత డైలాగ్ మొత్తం చూసుకుంటారు. అన్న ఎక్కడి నుంచి కదా షార్ట్ కట్ చేస్తాను అంటే వద్దు మొత్తం చెప్తా అంటారు. అన్న వద్దు ఎక్కడ కూడా చాలంటే నేను మొత్తం ప్రిపేర్ అయిపోయి మొత్తం చెప్తాను, మీకు కావాలని కట్ చేసుకోండి. అది ఒక్కటే ప్రాబ్లం తప్ప ఇంకేమీ లేదు. అంటే ఒక టైమింగ్ ఫిక్స్ అవుతారు, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు టైమింగ్. అదే మీరు ఎన్ని టేకులు చేసినా మళ్ళీ ఇప్పుడు అడిగినా కానీ అదే టైమింగ్లో అలాగే ఉంటుంది. డబ్బింగ్ వచ్చినా అలా స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు ఒకటే టైమింగ్లో వెళ్ళిపోతుంది అనమాట. ఎలా మనోజ్ హౌ హోలీ కౌ మనకి సంబంధం అంటే మాకు అర్థం కాదు ఏంటన్నది. జస్ట్ రైమింగ్ కి అంతేనైతే అయితే ఓకే. సో అది 3 క్వాలిటీస్. అదే మిమ్మల్ని అడిగితే సాయి, నారా రోహిత్ గారి గురించి వాట్ డూ యూ అడ్మైర్ అబౌట్ హిమ్? అంటే నాకు అన్న ఈ సెట్లో కలవ ముందు నా అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఇష్టం. అంటే చాలా యూనిక్గా మంచి కాంటెంట్, స్ట్రాంగ్ ఉన్న కంటెంట్ పికప్ చేసుకుంటారు. అండ్ చాలా ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా అసలు కూల్గా ఉంటుంది. అంటే ఫిల్మ్ చూస్తున్నప్పుడు కూడా ప్రాసెస్ కూడా. సో మా ఫిల్మ్ కూడా ఐ థింక్ ఈ ఫిల్మ్ అన్న కంప్లీట్ కూడా కొత్త అవతారం చూస్తాం. అంటే వీ నెవర్ సో అన్న ఇన్ లైక్ దట్ పర్ఫెక్ట్ యాక్షన్. అన్నకు ప్రాపర్ ఇంట్రో ఫైట్ ఉంటుంది, నాకు భలే నచ్చింది అది. అంటే అన్నని అలా చూడడం నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే నేను మనోజ్ అన్న చాలాసార్లు యాక్షన్ చేసాం, చాలా యాక్షన్ మూవీస్ చేసాం. బట్ అన్నను అలా చూడటం భలే ఫ్రెష్గా అనిపించింది. అండ్ ఐ థింక్ ఈ ఫిల్మ్ తర్వాత అన్న అలా కూడా చూస్తారు అనుకుంటున్నాను డైరెక్టర్స్. అంటే ముగ్గురు క్యారెక్టర్స్ కూడా అసలు ఇప్పటి వరకు ప్రజెంట్ చేసిన క్యారెక్టర్స్కి ఇందులో ఉన్న గజపతి వర్మ, వరద, సీను ఈ 3 క్యారెక్టర్స్ కూడా గజపతి వర్మ అంతే రాయల్గా అలాగే ఉంటుంది అనమాట. గజపతి వర్మ అలా ఉంటుంది. వరద చాలా కూల్గా ఉంటుంది, మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతారు. ఒక్క మాట కూడా చాలా అదిరిపేలా ఉంటుంది, అవతలకి ఒక షాక్లో ఉంటుంది అనమాట. సీను అంటే ఇప్పటి వరకు సాయి గారు చేసిన క్యారెక్టర్లో అంటే ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఒక లుంగి కట్టుకొని ఎప్పుడు చేయలేదు. ఈ సినిమాకి అసలు క్యారెక్టర్కి 100% ఫుల్ఫిల్ చేశారు. ఎమోషన్ అయితే ఈ సినిమాలో చూసిన ఎమోషన్ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఎప్పుడు చేయలేరు, కానీ అంతకన్నా మంచి రావాలి, ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఒక నెక్స్ట్ లెవెల్లో చేశారు. అంటే అది రీమేక్ తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ని మేము అలా కాకుండా కొత్తగా ప్రయాణం చేద్దాం, కొంచెం మారుద్దాం అనుకున్న టైంలో ప్రాసెస్లో క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసుకున్నాం, రీడిజైన్ చేసాం. క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసిన ప్రాసెస్లో ఒక క్యారెక్టర్ రోహిత్ గారు చేస్తే బాగుంటుంది, వరద క్యారెక్టర్ గజపతి వర్మ మనోజ్ గారు చేస్తే బాగుంటుందని అందరూ ఒకటే ఫిక్స్ అయ్యనమాట. డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ కూడా ఒకటే అనుకోండి, ఎలాగైనా వాళ్ళ దగ్గర వెళ్ళాలి. మనం చెప్పిన తర్వాత నో అంటే మన పరిస్థితి ఏంటి, అంత లవ్ చేసా ఇద్దరు చేస్తే బాగుంటుంది. నో అనుకుంటే ఏంటి, నో అనుకుంటే అంటే రాధామోహన్ గారు కూడా చెప్పాం, మేము వెళ్తానో నేరేషన్ ఇస్తాం, నో అంటే కనుక మీరు ఒప్పించుకురావాలి. ఆ సిచ్యువేషన్ రాకుండానే కరెక్ట్గా స్క్రిప్ట్ నచ్చి వాళ్ళు కూడా క్యారెక్టరేషన్ నచ్చి ఓకే చేశారు. లవ్ యూ అన్న మనోజ్ అన్న, థ్యాంక్ యూ సార్. రోహిత్ గారు రోహిత్ గారి ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అంటే స్పెషల్ మెన్షన్. రోహిత్ యాక్షన్ సీక్వెన్స్ ఇట్ వాస్ సూపర్. మన ఇంట్రడక్షన్ కానీ ఇంక్లూడింగ్ దిస్ అనదర్ మెయిన్ సీక్వెన్స్ ఫిల్మ్లో అక్కడ నా ఫేవరెట్. అండ్ ఇప్పటివరకు రోహిత్ని అలా చూడలేదు నేను. అండ్ ఇట్ విల్ బి ఏ షాకర్ ఫర్ ఎవ్రీవన్. తమ్ముడు చెప్పినట్టు మేమిద్దరు ఫైట్లు చేస్తుంటే రకరకాలుగా చేసాం. బట్ బాబాయ్ది అలా చూపించడం అనేది నేను ఫస్ట్ చూడంగానే డైరెక్టర్ గారు చెప్పాను, కెరియర్ బెస్ట్ సార్ అన్నాను షూటింగ్ అప్పుడే. చాలా కాలం అయింది ఇలా 3 హీరోస్ కలిసి చేయటం అనేది. ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ అందులోనూ మీ ముగ్గురిని చూడడానికి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అందుకని ఇట్ విల్ బీ అ ఫీస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ May 30th అని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఓకే, సో కాస్త సరదాగా కొన్ని క్వశ్చన్స్. ఓకే, రెడీ? యువర్ ఫేవరెట్ మూవీ డైలాగ్ అంటే మీ సినిమాలోది కానీ వేరే ఏదైనా సినిమాలోది కానీ మీరు ఎక్కువగా బాగా మీకు గుర్తుండిపోయిన ఒక డైలాగ్ ఎవరిదైనా, ఏ హీరోదైనా పర్వాలేదు. చిన్నప్పుడు నాకు తెలియకుండా ఆది సినిమాలో 1 సాంగ్ చూపించారండి. తెలియకుండానే. అంటే నేను ఒక 7 ఏళ్ళు అనుకుంటా, 7 ఐ థింక్ 2000లో ఎప్పుడు రిలీజ్ అయింది, 2000 నేను 93 బాను. సో 7 years అనుకుంటున్నాను.